జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే అద్భుత యాత్ర కైలాస మానస సరోవర యాత్ర. పూర్తి వివరాల కోసం సంప్రదించండి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. ఎవరి జీవితం అయినా అద్భుతంగా ఉండాలనే కదా అనుకుంటారు. అవును. నా జీవితం ఏం అక్కర్లేదు, బాగోకపోయినా పర్లేదు, బాగోకుండా ఉండాలి అని ఎవడు అనుకుంటాడు? ఎవ్వడం అనుకోడు. డెఫినెట్ గా అద్భుతంగా ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. అద్భుతంగా ఉండాలి అని అంటే మరి మనం ఏం చెయ్యాలి? మనం కూడా ఎంతో కొంత ప్రయత్నం అనేది ఉండాలి కదా. మన పిల్లల జీవితాలు అద్భుతంగా ఉండాలని ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు. వాళ్ళు సుఖంగా ఉండాలి. అయితే మన జీవితంలో ఖచ్చితంగా ఇది భాగం చేసుకోవాలి అనే విషయం ఏదైనా ఉందా? చేసుకోవాల్సిన విషయం చెప్తారా మాకు? అయ్యో తప్పకుండా. నేను మిమ్మల్ని అడుగుతాను ఇప్పుడు. చాలా చేశారు కదమ్మా, చాలా చేస్తున్నారు కదా, జీవితం అద్భుతంగా ఉండాలి. ఏం చేశారు, ఏం చేస్తున్నారు? నేనా అద్భుతంగా ఉండటం కోసమా? ఉమ్. పనిని చాలా ప్రేమించి పని చేస్తాను. అవును. జీవితం అద్భుతంగా దాంతోటే ఉందని నమ్ముతాను. రావడం తోటే వస్తావు. వచ్చిన తర్వాత గెస్ట్ అని పిలిచి ఒక పేపర్ మీద రాసుకుంటావు ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, దానికి పర్ఫెక్ట్ రెమెడీ ఏంటి, ఇవన్నీ. అంటే ఇలా చాలా చేసావు, చాలా మంది చాలా చేశారు, అయినా సరే జీవితంలో మార్పు కనపడట్లేదు. అంటే ఏంటి అర్థం? ఏదో లోపం ఉంది, ఏదో జరుగుతోంది తప్పు. అంటే వచ్చావు, గెస్ట్ ఒక క్వశ్చన్ అడిగేస్తే సమాధానం చెప్పేస్తారు, అయిపోయింది. కాదు, పూర్తిగా నమస్కారం పెట్టి చాలా అద్భుతంగా చెప్పారు, చూస్తున్న వాళ్ళందరికీ మరో మంచి ఎపిసోడ్తో కలుద్దాం అని ముగించట్లేదు. కాదు. శ్రద్ధ, చేస్తున్నటువంటి పనిలో శ్రద్ధ. అంటే జీవితం చాలా విలువైంది. చాలా మంది చాలా రకాలు చేసేసి విసిగిపోయి, నేను రీసెంట్గా కుర్రోడ్తో మాట్లాడాను, సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, యాపిల్, డెల్, అమెరికాలో జాబు. ఏదో బలహీన క్షణాలు, అంటే వేరే కంట్రీస్లో ఉన్నారు, వాళ్ళతో చిన్న చిన్న హ్యాబిట్స్ ఉంటాయి, అవి ముదిరి పెద్దవైపోయాయి. ఏమేమి అలవాట్లు? అంటే ఆల్కహాల్, బీరు, చిన్న చిన్న అలవాట్లు. కానీ వాళ్ళకు ఉన్నటువంటి వర్క్ ప్రెజరు, స్ట్రెస్, చుట్టూ ఉండే ఎన్విరాన్మెంటు, వీళ్ళ ఎఫెక్ట్స్ చాలా రకాలు. నేను ఒక గంట సేపు మాట్లాడా మోటివేషనల్. అంటే మనం ఒక వీడియో చేసాం, ఆత్మహత్యల మహానేరం. దయచేసి అలాంటి ఉన్నప్పుడు, మీకు వినే మనిషి లేనప్పుడు మాతో పంచుకోండి. అప్పుడు వచ్చింది ఆ కాల్. అప్పుడు వచ్చింది. ఇలాంటి కాల్స్, చాలా కాల్స్ మాట్లాడే దాని తర్వాత వెళ్ళాను. ఎందుకంటే పర్సనల్గా వెళ్ళాను, చూడడానికి మంచి హైట్, మంచి ఫిజిక్. అదే అమెరికాలో ఉన్నాడు, వచ్చేసారు, తీసుకొచ్చారు. అంటే ఆ విషయం తెలిసి ఇబ్బంది పడుతున్నాడు కుర్రోడు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు వెళ్ళి తీసుకొచ్చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నారు. తను హైలీ టాలెంటెడ్, విపరీతమైనటువంటి టాలెంటెడ్. ఒకేసారి 2-3 వర్క్స్ చేసి చేయగలిగిన నాలెడ్జ్ ఉంది. కానీ చుట్టూ ఉండేటువంటి ప్రెజర్స్, స్ట్రెస్, దాన్ని అధిగమించడం కోసం ఏదో ఒక చిన్న రిలీఫ్ ఏదో చేసాడు. అది తనది మింగేసింది అలవాటు. మరి ఇలా చేస్తున్నప్పుడు నేను అడిగా, అయిపోయింది, తీసుకొచ్చారు, మార్చడానికి చాలా రకాల ప్రయత్నాలు, నా సహాయాన్ని అందించడం. మన దగ్గర నేను మూలాధార చూర్ణం అని ఒకటి తయారు చేశాను, తమలపాకులో పెట్టి తింటే కొంచెం ఈ యాంగ్జైటీ, డిప్రెషన్ అన్ని తగ్గి మూలాధారం బలపడుతుంది. దాని పేరే మూలాధార చూర్ణం. మాట్లాడాను కొంత, అంటే నాతో మాట్లాడడానికి స్థిమిత పడ్డాడు. అసలు ఎవరితోటి మాట్లాడను అనే వ్యక్తి, నేను మాట్లాడతాను. నేను వెళ్ళాను, నన్ను చూసిన వెంటనే అంతా ఆజానుబాహుడు, ఏమీ మాట్లాడకుండా కాళ్ళకి నమస్కారం చేశాడు. అంటే అతనికి ఒక నమ్మకం వచ్చింది, నా జీవితానికి ఒక మార్గం దొరుకుతుంది. అతను నేను ఇండియా వెళ్ళకూడదు, నాకు జాబులో ఇబ్బంది రాకూడదు అనుకుంటూ ఈ జీవితాన్ని గడిపేశాడు. అదే జరిగింది. ఎందుకు తీసుకొచ్చింది అంటే, తనలో మార్పు తీసుకురావడం కోసం, తన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ పరిచయం చేయడం కోసం ఒక కష్టం వచ్చింది. అదే చెప్పాను, ఇప్పుడు నువ్వు గోడకు కొట్టిన బంతిలా మరింత శక్తితో వెనక్కి వెళ్ళు. కరెక్ట్. నీలో బోల్డన్ని టాలెంట్స్ ఉన్నాయి, కానీ నువ్వు నీ ఆచరణ చాలా మంచి కుర్రడు, విష్ణు సహస్రనామార్చన చదువుతాడు, అని చేస్తాడు, కానీ ఎక్కడో చిన్న అలవాట్లు, ఇబ్బంది. అందుకని అతనికి నేను చెప్పింది ఏంటంటే, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవటం, కొన్ని నియమం కంపల్సరీ ఉండాలి. 8 గంటలకు నిద్ర లేచి విష్ణు సహస్రనామార్చన చదువుతాడు, నాకు విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం రాలేదు, కుదరదు. అలాగే 6 గంటలకు 7 గంటలకు పనులన్నీ ముగించుకుని 9 గంటలకు పడుకుని 11-12 గంటల దాకా టీవీ చూస్తూ జీవితాన్ని గడిపేస్తానంటే కుదరదు. వీటిల్లో మార్పు రావాలి. మన జీవితం కేవలం సూర్యోదయాలకు మధ్యలోది కాదు, సూర్యాస్తమయాల మధ్యలోది మన జీవితం. బ్యూటిఫుల్లీ సెట్. మనం మార్చేసుకున్నాం, వాటిలో మార్పు తీసుకురావాలి.
ఏ ప్రాంతానికి ఆ ప్రాంతాన్ని. అమెరికాలో ఉన్నంత మాత్రాన ఆ సమయానికి అక్కడ కూడా సూర్యోదయం సూర్యాస్తమయం వాటిని ఫాలో అవ్వాలి. మనం ఒక సిస్టంలో ఉన్నాం. ఇండియాలో లేవంతే. దీంట్లో మార్పు తీసుకున్నాం. చాలా బాగా విన్నాడు. కాసేపు సైకోథెరపీ చేశాను. సైకోథెరపీ అంటే మీకు నేను ఇంతకు ముందు చెప్పా. చక్రాలకి ఉన్నటువంటి భావోద్వేగాలు, మూలాధారం, ఇన్స్టింక్ట్ ఆఫ్ సర్వైవల్, డైనమిక్ యాక్టివిటీ, అఫోర్ట్, సక్సెస్, ప్రాస్పెరిటీ, అబౌండెన్స్. ఆ చక్రాలో ఆ క్వాలిటీస్ ఉంటాయి. దాన్ని ఎనర్జైజ్ చేయటం, ఆ వెబ్ని రిపేర్ చేయటం, తనలో ఉన్నటువంటి స్ట్రెస్, యాంగ్జైటీ వీటిని రిమూవ్ చేయటం. అద్భుతమైనటువంటి ప్రక్రియ సైకోథెరపీ అనేది. అది చేసి కాసేపు పడుకోబెట్టా. హ్యాపీగా ప్రశాంతంగా పడుకో లేచాడు. నువ్వు చెప్పాను ఫస్ట్ చేయడానికి ముందు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు. చేసిన తర్వాత ఈ చెప్పడానికి ఏం లేవండి అయిపోయింది. నాకు అర్థమైంది ఏం చేయగలను. అమ్మ నీలో చాలా టాలెంట్స్ ఉన్నాయి. హ్యాపీగా ఒక్క 3 నెలలు జీవన విధానంలో చిన్న మార్పులు తీసుకుని వెళ్ళు. ఇప్పుడు ఉన్నదానికన్నా మంచి ప్యాకేజ్లో జాబ్ కొట్టు, చేయగలవు నువ్వు. 3-4 జాబులు నువ్వు అట్ ఏ టైం మంచి నాలెడ్జ్ ఉంది అతను చేయగలిగినప్పుడు ఎంతమ్మా అంటే ఆ చెప్పేవాళ్ళు లేక అంటే ఒంటరి జీవితాలు ఇలా చాలా మంది పెళ్ళావని పిల్లాడు అప్పుడు ఎంత భవిష్యత్తు ఉందా పిల్లాడికి. రైట్ సార్. అంటే ఇవంతా ఎందుకు చెప్తున్నానంటే మరి నేను మనం ఈ 5 ఏళ్ల జర్నీలో నన్ను చూసుంటాను. సాధనలో చాలా చేసుకుంటూ వచ్చాను. అంతకు ముందు కూడా నేను చాలా కష్టాల్లో అన్ని చూసిన వాడిని. ఈ రోజు ఇలా ఉన్నాను అంటే ఆ ప్రాక్టీస్, ఆ సాధన, ఆ నమ్మకం, విశ్వాసం నన్ను ఈ రోజు ఈ స్థితికి తీసుకొచ్చింది. సో సాధన అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. సిస్టమేటిక్ లైఫ్ అమ్మా. సిస్టమేటిక్ లైఫ్. ఈవినింగ్ మార్నింగ్ 6, ఈవినింగ్ 7, 8, 10 ఒక టార్గెట్, ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంకి నిద్రపోవాలి అంతే. అంతే. హరిహరాదులు వచ్చినా ఏమొచ్చినా కొన్ని పద్ధతులు ఉంటాయి. పొద్దుటే లేవటం, సంధ్యావందనం చేయటం. అవి రాత్రి నేను లేట్ అయిందండి పొద్దుటే సంధ్యావందనం కుదరదు. దానికి ఒక పని ఉంది. అంటే నీకు మానవ సేవ, మాధవ సేవకి మించిన పనులు ఇంకేం ఉండవు. అవి ఉన్నాయంటే నీ జీవితం వృధా. అందుకని ఏంటంటే ఇక్కడ పరమేశ్వరుడు అంటే ముందు నేను అధిగమించాలి. ఇంద్రియాల్ని అధిగమించిన వాడు ఏమవుతాడు? అమ్మ బాబాయ్ ఇంకేముంది, అతీతుడు, ఇంద్రుడు అవుతాడు. ఇంద్రుడు అవుతాడా? మనం అధిగమించాల్సింది మన ఇంద్రియాల్ని, జిహ్వాచాపల్యాన్ని, కళ్ళు, వీటిని మనం అన్నిటికీ మించి మనస్సు. అయ్య బాబాయ్ అది వింటుందా? అందుకని వినాలి. వినాలంటే ఏం చేయాలి? అదే దానికే మనకి సూర్యోదయ సమయంలో చేసేటువంటి సంధ్యావందనం, ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం పూషణం బ్రహ్మనస్పతిం ప్రాత సోమామృత రుద్రం హువేమ. సూర్యోదయ సమయంలో ఈ మంత్రాన్ని చేయండి, మీ జీవితంలో అద్భుతమైనటువంటి మార్పు వస్తుంది. నాది గ్యారంటీ. సూర్యోదయానికి ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూస్తూ చేతులు జోడించి వీలైతే శుభ్రంగా స్నానం చేయండి, పంచగట్టుకోండి, లేదో మంచి ఉతికిన వస్త్రాన్ని కట్టుకోండి, ఒక టవల్ కట్టుకోండి, సూర్యుడికి ఎదురుగుండా కూర్చుని ఆయనకు నమస్కారం చేయండి. మీకు అందులో సూర్యమంత్రాలు చాలా ఉన్నాయి. ఓం సూర్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయ నమః. వీలైంది సూర్య నమస్కారాలు చేయండి. అయిపోయింది. సాయంత్రం వరకు మీరు చేయవలసిన అన్ని పనులు చేసేయండి. ఏమేం చేయాలో అన్నీ చేసేయండి. శుభ్రంగా ఆలోచించుకోండి, ఏం చేశాను, నాకు ఉపయోగపడేవి ఏం చేశాను, సమాజానికి ఉపయోగపడే ఏం చేశాను, నా కుటుంబానికి ఉపయోగపడే అవన్నీ ఒకసారి ఆలోచించుకోండి. శుభ్రంగా స్నానం చేసి ఏదో లైట్గా అల్పాహారం తీసుకొని ఇక మనం నిద్రించడానికి ఉపక్రమిస్తున్నాం అన్న సమయంలో సర్వవ్యాపి అయి ఉన్నటువంటి పరమేశ్వరుడిని దర్శించడానికి కొంత సమయాన్ని ఒక్క 10-15 నిమిషాలు కేటాయించండి. శుభ్రంగా ఒక స్టూల్ మీదో లేకపోతే కిందకు వీలైతే కింద కూర్చుని యజ్జాగ్రతో దూరముదైతి దైవం తదు సుప్తస్య తదైవేతి దూరంగమం జ్యోతిషాం జ్యోతిరేకం తన్మే మనః శివ సంకల్పమస్తు. ఒక్క 108 సార్లు శ్రద్ధతో చదవండి. జీవితం చాలా అద్భుతంగా ఉంటుందమ్మా. ఎలా అంటే 10 మంది మనల్ని చూసి గర్వపడేలా, ఈయన నాకు తెలుసు, పద్మిని నాకు తెలుసు, పద్మినితోనే. ఎందుకంటే పద్మినిని చూస్తూ ఉన్నప్పుడు, పద్మిని చేస్తున్నప్పుడు అడిగే క్వశ్చన్స్ జనాలకి గర్వంగా ఉంటుంది. నాకు తెలిసిన మనిషి, నా మనిషి. అది అంటే గర్వంగా. నేను ఈ 6 నెలల పాటు నువ్వు లీవ్ లో ఉన్నా, మీరు కాల్ వచ్చింది నాకు, అమ్మా ఎప్పుడు వస్తావు అంటే బోర్డంత సబ్జెక్ట్. అంటే అడిగేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ సరస్వతి అవి 2 ఉండాలి. గురువు యొక్క అనుగ్రహం. చాగంటి కోటేశ్వరరావు గారు ఖచ్చితంగా మీ వాక్కులో కూడా అదేనమ్మా. అంటే
అది అంటే అంత గర్వపడేలాగా ఉమ్. ఈ ఉండాలి. మంత్రాలు ప్రాతరగ్రం ప్రాతరింద్రం మీకు జీవితాన్ని ఇచ్చేస్తుంది, మీ జీవితాన్ని మార్చేస్తుంది, Right. ఇలా ఎవ్వరూ చెప్పరమ్మా. ఉమ్. ఈ అవును. మంత్రాన్ని చేయండి మీ జీవితం మారుతుందని ఎవ్వరు కంటపదంగా నాది బాధ్యత నన్ను అడగండి. Wow, అంత Yes. కాన్ఫిడెంట్. ఆ? ప్రాతరగ్నిం ప్రాతరింద్రం హవామహే ప్రాతర్మిత్ర వరుణ ప్రాతరశ్విన ప్రాతర్భగం భూషణం బ్రహ్మణస్పతిం ప్రాతః సోమామృతరుద్రం హువేమ. జీవితాలు మారి తీరతాయి. ఏం కాన్ఫిడెన్స్. ఆ. రైట్. సూర్యుడిచ్చాడమ్మా. ప్రతిరోజు సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని అస్సలు అనుభూతి నేను పొందుతున్నాను. ఒక పక్క నుంచి నైరుతి గాలులు వీస్తూ ఉంటాయి. నేను ఆ కేవీఆర్ పార్క్లో ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకుని అక్కడ సింబల్స్ అవి పెట్టుకుని ఒక ఆశ్రమంలా ఉంటుంది. గుడి మనం పాకలు అవి ఉండవు కానీ నిర్జన ప్రదేశం, చెట్లు ఉంటాయి. ఓ పక్కన నెమలి కోతలు వినిపిస్తూ ఉంటాయి. ఆ ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని నేను చూస్తూ చేసేటువంటి ప్రక్రియ ఈ మంత్రాలు. మీరు చెప్పిన మంత్రం. సో పొద్దున్న ఇది చేయాలి, రాత్రి శివ మంత్రం ఖచ్చితంగా చేసుకుంటే జీవితం మారటం తథ్యం. తథ్యం. బ్యూటిఫుల్ సార్. మరి ఈ మంత్రం మనం స్క్రోల్ చేద్దాం, నాకు ఒకసారి రాసి ఇవ్వండి. ఖచ్చితంగా స్క్రోల్ చేద్దాం. ఆచరించుకుని జీవితాన్ని మార్చుకోవాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని ఆచరిస్తారు. అవసరం కూడా ఉంది, భారతదేశానికి అవసరం ఉంది. భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, వేదభూమి, వేదం నడయాడినటువంటి భూమి, వేద పురుషులు. వేదాన్ని శ్రీరామచంద్రమూర్తి రామ ఏమంటారు, రాముల వారి గురించి చెప్పినప్పుడు ఏమంటారు, రామాన్ విగ్రహో ధర్మ. ధర్మం అంటే ఎలా వస్తుందంటే వేదం నేర్చుకున్నాడు కాబట్టి ధర్మం ఎలా ఉంటుంది అని చెప్పడానికి రాముల వారు. ఖచ్చితంగా ఖచ్చితంగా